హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదా కబుర్లు విత్ మోని అండ్ స్వాతి. ఈరోజు నేను ఒక హాఫ్ శారీ ఫంక్షన్కి వెళ్ళానండి. దాని గురించి వీడియో చేస్తున్నాను, చూసేయండి. ఇక్కడ నేను వచ్చేసి రెడీ అయ్యి మా ఫ్రెండ్ కోసం చూస్తున్నాను. ఆ ఫ్రెండ్ మా అత్త కూతురు అనమాట. తనకి నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, మా చిన్ని అని చెప్పాను కదా, తను ఒక అత్త కూతురు, తిని కూడా మేము నలుగురు అని చెప్పాను కదా. తనేమో కనిగిరిలో ఉంటుందండి. అందుకని మేమిద్దరం వెళ్దామని ఫోన్ చేసుకున్నాము. తను పలానా టయానికి వస్తాను, నువ్వు కూడా రా అప్పుడు అని చెప్పింది. దానికోసమే నేను ముందుగానే రెడీ అయ్యి తనకి ఫోన్ చేస్తే కొంచెం టైం పట్టిద్ది, వెయిట్ చెయ్యి, నేను అక్కడ బయలుదేరాక నీకు కాల్ చేస్తాను అంది. ఇంక ఇక్కడికి వచ్చేసాను. ఇంక నేను తనే అండి వచ్చింది. ఇంకా అక్కడ నేను మా వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నాను. ఇంతకు ముందు చూసింది కదా, తను మా అత్త అనమాట. తిన్న వాళ్ళ పిన్ని తను. మేమందరం అక్కడ కూర్చొని ఇంకా ఫంక్షన్ చూస్తున్నాము. మేము వచ్చేసరికి ఆల్రెడీ పిల్లలకి ఇద్దరికి ఫోటోషూట్ జరుగుతుంది. ఫస్ట్ గాగ్రాలు వేసుకొని ఉన్నారు, తర్వాత వాళ్ళ అమ్మమ్మ తాతయ్య హాఫ్ శారీలు ఇచ్చాక అప్పుడు అవి వేసుకొని వచ్చారనమాట. మేము వెళ్ళేసరికి ఇంకొంచెం అంతకుముందే వాళ్ళు వచ్చేసి ఉన్నారండి. అక్కడ వాళ్ళ అమ్మ నాన్న అందరు ఫొటోస్ దిగుతున్నారు. ఈలోపు మేమందరం అందరితో మాట్లాడుతూ ఉన్నాను. ఫస్ట్ వచ్చేసి అమ్మమ్మ తాతయ్య బట్టలు పెట్టాలన్నమాట. ఇదిగోండి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఇద్దరికి బొట్టు పెట్టి బట్టలు పెడుతున్నారు. ఇద్దరు పాపలు వాళ్ళిద్దరికి ఒకేసారి ఫంక్షన్ చేస్తున్నారు. అందుకనేసి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య 1 by 1 ఇస్తున్నారు ఇద్దరికి బట్టలు. ఇంకా ఒక పాప వెళ్ళి రెడీ అయ్యి వచ్చింది, ఒక పాప వెళ్ళి కొంచెం నిదానంగా వచ్చింది. అంటే ఇద్దరికి ఒకేసారి రెడీ చేయడం అంటే కష్టం కదా అనేసి ఫస్ట్ పెద్ద పాపను తీసుకొని వెళ్ళి రెడీ చేయించుకొని వచ్చింది. ఇంకా ఇక్కడ మేము అందరితో మాట్లాడుతూ ఉన్నాను. మా ఫ్రెండ్ అంటుంది, అందరు వెళ్ళి ఫొటోస్ దిగుతుంటే మనం ఎక్కడైనా లేటే. మేము ఇంటర్లో హాస్టల్లో ఉన్నామండి. అప్పుడు కూడా అంతే, మేము వెళ్ళేసరికి టిఫిన్ అయిపోయిద్ది. అందరు తిన్న తర్వాత మాకు టిఫిన్ ఉండదు. మా ప్రిన్సిపల్ సార్ అనేవాళ్ళు, ఎవరికి మిగలేదు ఇంక వాళ్ళ బ్యాచ్కైనా, మేము 4 అని చెప్పాను కదా. మేము నలుగురికి ఎప్పుడు ఎక్కువ టిఫిన్ ఏమన్నా అయితే మాకే ఉండేది కాదు. అదే చెప్తున్నాము. వాళ్ళ అమ్మ నాన్న, అమ్మమ్మ తాతయ్య వాళ్ళందరూ అక్షింతలు వేసిన తర్వాత ఇంకా అందరూ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు వేస్తున్నారు. ఇంకా మేము అక్కడ కూర్చొని వీడియో తీస్తున్నాను. నేనేమో అందరినీ వీడియో తీస్తున్నా. ఒక్కసారైనా మేము వీడియో మమ్మల్ని ఎవరు తీస్తారా అనుకుంటుంటే అక్కడ ఎవరు ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఉంది. పాపం మేము చాలాసేపు అక్కడ స్టేజ్ కిందే నిల్చున్నామండి. తను ఫోన్ పట్టుకొని ఇంకా నాకే బాధగా అనిపించింది, తను ఫోన్ అలాగే పట్టుకొని ఉంచడం అంటే. ఇక్కడ మేము అక్కడ కింద నిల్చొని ఉన్నాం. నేను ఇక్కడ నిల్చొని వీడియో తీస్తున్నాను. ఇంకా అందరూ 1 by 1 వచ్చి అక్షంతలు వేసిపోతున్నారు. ఇంకా చాలామంది వేస్తే లేట్ అయిందనమాట. అందరు చాలామంది తినేసి వెళ్ళారు. బాగా వచ్చారండి జనాలు. అది కూడా మేము కింద నిల్చున్నాం. మా ఫ్రెండ్తో అంటున్నా, నువ్వు పద అంటుంటే నువ్వు పద అని కొట్టుకుంటున్నాం ఇద్దరము. ఎప్పుడైనా అంతే. నేను ఒక ఆమెను వీడియో తీయమని ఇస్తే ఆమె వీడియో తీయకుండా ఫోటోలు తీసింది. అందుకే ఇవే ఫోటోలు యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్తో అంటున్నాను, మనం అసలు వీడియోలోనే పడలేదు, నువ్వు నా ఛానల్లో కనిపివా అని చెప్పాను. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి. తను చెప్తుంది అనమాట, వాళ్ళ పాపనికి ఇచ్చాము వీడియో తీయమని. తను చెప్తుంది, హాయ్ చెప్పు నా ఛానల్కి అంటే, ఇంకా ప్లేట్లో పెట్టుకొని వచ్చేసి అక్కడ ఎక్కువ మంది జనాలు ఉన్నారనేసి తనకి చిన్న పాప ఉంది. తను బాబుకి పెట్టడానికి కష్టం అని చెప్పేసి ఇంకా మేము లోపలికే తెచ్చుకొని తింటున్నాము. ఓకే అండి, బాయ్.